ఇండియా కూటమి ఏర్పాటుకు ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నేపథ్యంలో ఇండియా కూటమి ఏర్పాటైంది. అంతేకాదు ఇందులో అప్పటికి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించడం విశేషం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర తొలి ప్రతిపక్ష సమావేశాన్ని పాట్నాలో ఆయనే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో సమావేశం జరిగింది. కాగా బెంగళూరు సమావేశంలోనే సదరు కూటమికి ఇండియా అంటూ ప్రతిపక్షాలు పేరు కూడా పెట్టుకున్నాయి. అయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అవే ఆరోపణలు భాగస్వామ్య పక్షాల నుంచి వస్తున్నాయి. రెండు వేల 23 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏమాత్రం బాగలేదు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి ఉన్నారు. చాణుక్యుడిగా పేరొందిన గులాం నబీ ఆజాద్ సహా అనేక మంది ప్రముఖులు, పలు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమా హేమిల్ లాంటి నేతలు కాంగ్రెస్కు గుడ్ బై కొట్టారు. బీజేపీ సహా అనేక ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కర్ణాటక విజయం ఇచ్చినటువంటి స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది. కాంగ్రెస్కు ఆక్సిజన్ లభించినట్టయింది. కన్నడ ఓటర్ల తీర్పు ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు ప్రాధాన్యం పెరిగింది. బీజేపీయేతర పార్టీలకు కాంగ్రెస్ పెద్ద దిక్కుగా నిలిచింది. దీంతో ప్రతిపక్షాలు వరుస సమావేశాలు నిర్వహించాయి. అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఆ విషయంలో చొరవ తీసుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల తొలి భేటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో 2 రోజుల పాటు ప్రతిపక్షాల సమావేశాలు జరిగాయి. కాగా బెంగళూరు సమావేశాల్లో ప్రతిపక్షాలు మరో ముందడుగు వేశాయి. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అంటూ పేరు పెట్టేసుకున్నాయి. బెంగళూరు సమావేశానికి 26 బీజేపీ ఇతర పార్టీలు హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో 2 రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలకు హాజరైన పార్టీల సంఖ్య 28 పెరిగింది. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఇండియా కూటమికి కీలకమైన కన్వీనర్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు ముంబై భేటీ తెరదించింది. కన్వీనర్గా ఒక వ్యక్తి కాకుండా 14 మందితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంది ఇండియా కూటమి. ఇది చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. ఇదిలా ఉంటే మొదట్లో ఇండియా కూటమి కన్వీనర్ పదవి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఖర్గేను కన్వీనర్గా ఎంపీకి చేసుకుంటే గనక మమతా బెనర్జీ లాంటి వారికి కంటగింపు కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు అలగవచ్చు. దీంతో విభేదాలకు ఆస్కారం లేకుండా అన్ని ప్రముఖ పార్టీల భాగస్వామ్యంతో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ఏర్పాటు చేసుకుంది. ఇక భవిష్యత్తులో కూటమికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారం ఈ సమన్వయ కమిటీకి దాఖలు పరిచింది ప్రతిపక్ష కూటమి. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి సాధ్యమైనంత వరకు కూడా కలిసికట్టుగా పోటీ చేయాలన్నది ఇండియా కూటమి తీసుకున్న ముఖ్య నిర్ణయం. ఈ మేరకు బీజేపీ ఇతర ప్రతిపక్షాలు ఒక తీర్మానం కూడా చేశాయి. కాగా 2023లో 5 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో అటు ఇండియా కూటమిలో అసమ్మతి స్వరాలు పైకి లేచాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేశారు. అయితే కూటమిలోని కాంగ్రెసేతర నాయకుల నుండి సరైన స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. 5 రాష్ట్రాల్లో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూడింటిలో ఎన్నికలు జరిగే నాటికి రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గెలవడం కమలం పార్టీకి నిస్సందేహంగా విజయం కిందే లెక్క. అంతేకాదు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ను కూడా మరోసారి కమలం పార్టీ నిలబెట్టుకుంది. అయితే ఇండియా కూటమికి ఇప్పటి వరకు రాహుల్ గాంధీయే అనధికార నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే రాహుల్ను పక్కనబెట్టి అప్పటి బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్కు నాయకత్వం అప్పగించాలన్న డిమాండ్ కూడా అప్పట్లో తెరమీదికి వచ్చింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు ఇప్పటికే తెరమీదికి వచ్చాయి. కూటమిలోని మిగతా భాగస్వామ్య పార్టీలను హస్తం పార్టీ కలుపుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వెలువెత్తాయి. కాగా ఇండియా కూటమి ఏర్పాటు జరిగినటువంటి 3 ఏళ్ల తర్వాత కూడా అవే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాగా మొదటి నుండి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా డీఎంకే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పోతు ధర్మాన్ని పక్కన పెట్టింది. టీవీకే పార్టీ అధినేత విజయ్కు మద్దతు పలికింది. దీంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య రాజకీయంగా దూరం పెరిగింది. ఫలితంగా ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే డుమ్మా కొట్టింది.
కాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాజా ఇండియా కూటమి సమావేశానికి హాజరు కాలేదు. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. ప్రధానంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. అంతేకాదు, ఆప్ పోటీ చేయడం వల్లనే ఇక తాము ఓడిపోయామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కిందటేడాది జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు ఓట్లు పడే ఓటును కాంగ్రెస్ పార్టీ చీల్చివేసిందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది. ఇక మొత్తం మీద ఇండియా కూటమి మనుగడపై ఇప్పటికే అనేక అనుమానాలు వస్తున్నాయి.